ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేనేతలంటే అమితమైన అభిమానాన్ని కనబరుస్తోంది. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేనేత రంగం పూర్వవైభవం వచ్చేందుకు అంబాసిడర్గా ముందుండి ప్రోత్సహిస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మిక కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అలాగే ఈ ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 71,000కు పైగా చేనేత కార్మిక కుటుంబాలకు 25,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వాశ్రమంలో చేనేత కార్మికులు ప్రస్తుత చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న కళాకారులు పొట్లాబత్తుని లక్ష్మణరావు మంగళవారం ఉదయం పాత మంగళగిరిలోని తన మగ్గాల షెడ్లో మగ్గం నేస్తూ పాట పాడుతూ చేనేత కార్మిక కుటుంబాల గత ప్రస్తుత పరిస్థితులను తెలియజేశారు తనదైన శైలిలో. చేనేత బతుకులు అవి ఏనాడు బాగుపడని ఆతుకులు ఇంతేలే ఇంతేలే కళ్ళకు సంకెళ్ళు కాళ్ళకు సంకెళ్ళు నోటికి సంకెళ్ళు నుదుటి రాతకు సంకెళ్ళు నేతంగలు ప్రాణమున్న పీనుగలు విధిరాతలపై గాలుగలు ఇంతేలే నిరుపేదల బతుకులు అవి ఏనాడు బాగుపడని అతుకులు ఇంతేలే ఇంతేలే. నానా నానా చేనేత కార్మికులకి 25,000 రూపాయలు లోకేష్ బాబు గారు వేసారంటున్నానా? జనం అంతా చెప్పుకుంటున్నారు. మన చేనేత బాబు మన చేనేతలందరికీ 25,000 రూపాయలు ఇచ్చాడా? అబ్బో ఎంత విశేషంరా నాయన, ఎంత విశేషం. అంతేకాదు నానా, చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా కూడా ఇచ్చాడంట. అది తెలుసురా, మొన్నగా ఇచ్చాడు. అదే అదే మళ్ళీ 25,000 రూపాయల. అమ్మో అమ్మో, అరే అయ్యా, చేనేత కార్మికులంతా చాలా సంతోషపడుతున్నారు నానా. అది కాదురా ఎక్కడారా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా, ఎంతమంది ఎమ్మెల్యేలని మంత్రుల్ని నాయకుల్ని చూసాం. మన చేనేత పరిశ్రమ పుట్టిన కాడి నుంచి మన బతుకులు మార్చునోడే లేడురా. కానీ ఇప్పుడు పిల్లగాడు మన లోకేష్ బాబు మన పరిశ్రమ మీద మన నేతగాళ్ళ మీద అభిమానంతో 25,000 రూపాయలు కూడా వేసాడంటరా. అబ్బో అబ్బో, ఈ ఆనందం అయితే నాకు చాలా గొప్పగా ఉందిరా నాన్న. 200 యూనిట్లు కరెంటు రద్దు చేశాడు, ఇటు చూస్తే 25,000 వేసాడు. పరిశ్రమ బాగుపడటానికి ఎన్నో చేస్తున్నాడంటారా నాయన. టీవీలు నిండా పేపర్లు నిండా అదే చెబుతున్నారు, వింటున్నాను. ఇదిరా మనకి కలిసి వచ్చిన రోజులు, ఇదిరా చేనేతల పంట పండిన రోజులు. అరే అందుకే మనం లోకేష్ బాబుకే, లోకేష్ బాబుకే, చంద్రబాబు నాయుడుకే, కూటమి ప్రభుత్వానికి జై లోకేష్ బాబు. అరే
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్న దానా, జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? చిరుగుపాతల బరువు బతుకుల నేతగాళ్ళే నేసినారోయ్, చిరుగుపాతల బరువు బతుకుల నేతగాళ్ళే నేసినారు. చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగది ఇంకా తెలుసుకోవు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చేదో చెప్పగలవా? అయ్యా, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మంగళగిరి టైం ఛానల్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎందుకంటే వారు శ్రీనివాసరావు గారు ఎప్పటికప్పుడు మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు, అందులో ముందుంటాడు. సరే, ఇవాళ ఇప్పుడే చిన్న వీడియో చేశాము. అది మొత్తం అంతా కూడా నేనే సంపూర్ణంగా ఊహించి చేశాము. కారణం ఏమిటంటే మన నారా లోకేష్ బాబు గారు ఎన్నికల ముందు నుంచి కూడా ఒకే విషయం చెప్తున్నాడు. నేను ముఖ్యంగా చేనేత రంగాన్ని డెవలప్ చేస్తాను, చేనేత కార్మికులను ఆదుకుంటాను అని చెప్పడమే కాకుండా పోయిన సంవత్సరం వాగ్దానం చేశారు. ఈ సంవత్సరం 200 కరెంటు యూనిట్లే మరి వాడుకున్న దాంట్లోంచి మినహాయింపు చేస్తున్నారు. దాదాపు చేనేత వర్గాలందరూ కూడా కరెంటు రద్దయినట్లే, వాళ్ళు వాడుకునే స్థితి అంతలోనే ఉంటుంది కాబట్టి. అలాగే సంవత్సరం తిరక్కముందే అనుకున్న ప్రకారం మొన్న ఆగస్టు 7వ తేదీన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి వాళ్ళని ఎంత ఆదుకున్నారో ఈ పరిస్థితుల్లో ఇవాళ రోజున. అది వాళ్ళ కార్మికుల ముఖాల్లోని ఆనందం చూస్తేనే మనకు అర్థం అవుద్దన్నమాట. అది చూడాలనుకుంటున్నాడు లోకేష్ బాబు, చూశాడు. విషయం ఏంటంటే గత ప్రభుత్వం వారు మరి వాళ్ళు 4-3 సంవత్సరాలు ఇచ్చారు. చేనేత సొంత మొగ్గ ఉన్న వాళ్ళకి ఇళ్లలో వాళ్ళకి మట్టుకే ఇచ్చారు. మంగళగిరి లాంటి పరిశ్రమలు 2,000 మగ్గాలు ఉన్న ఈ కేంద్రంలో 250 మందికి ఇచ్చి సరిపెట్టేశారు ప్రతి సంవత్సరం అంతే. కానీ వాళ్ళు అది కాదు, 2,200 మందికి కూడా మంగళగిరిలో మరి ఈ పథకాన్ని ఈ నియోజకవర్గంలో వర్తింపజేశాడు లోకేష్ బాబు. అలాగే రాష్ట్రం అంతా కూడా. ఇది గొప్ప విశేషం అన్నమాట. ప్రతి చేనేత కార్మికులు ప్రతి బిల్డింగులో పనిచేసేటువంటి వారికి కూడా ఆఖరి పేరు వరకు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడి ఇచ్చేశారు. కొద్దిగా ఉన్నాయి, అవి కూడా ఇవాళ రేపట్లోనే వేయబోతున్నారు, వేస్తారు. నాకు రాలేదు అని అనేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు. ఇది చాలా గొప్ప విశేషం. పరిశ్రమ పుట్టిన కాడి నుంచి మాకు తెలుసు మంగళగిరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎంత చేసినా ఈ చేనేత వర్గానికి డైరెక్ట్గా ఉపయోగపడినటువంటి ఏ ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు లేడు. కానీ ఇవాళ అనుకున్నట్టు చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు, దూసుకుపోతా ఉన్నాడు లోకేష్ బాబు. అదే ఈ కూటమి ప్రభుత్వం మనకు అందించినటువంటి కానుక. అలాగే ఇన్ని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, అదే మన ఈ కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మన ఐటీ విద్యాశాఖ మార్చులు మన ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు, అలాగే మన చేనేత మార్చులు సవితమ్మ గారు, మరి ఈ చేనేత రంగానికి ఎల్లవేళ కంటికి రెప్పలా కాచుకొని సహకారాలను అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. అలాగే మన లోకేష్ బాబును కూడా మనం ఎల్లవేళలా మనం నిలబెట్టుకోవాలి, మనం అండగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత వర్గీయులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూ నిలబెట్టుకుంటూ ఉండాలని, వాళ్ళ సహకారం మనకు ఎల్లవేళలా కావాలని మనం తెలియజేస్తూ మనవి చేస్తూ ముగిస్తున్నారు. జై లోకేష్ బాబు, జై కూటమి ప్రభుత్వం, జై లోకేష్ బాబు.